ప్రధాన దేవతగా భావన చేసి కొలుస్తారో అదే విధంగా స్వర్ణలతని కూడా ఇవన్నీ చేసి ఆలయానికి మేళ తాళాలతో తీసుకురావడం కడికాటి వచ్చేస్తోంది. జగన్మాత అమ్మవారు జోగిని స్వరూపంలో మేళతాళాలతోటి అత్యంత వైభవంగా భవిష్యవాణిని తెలియజేయడానికి ఎంతో చక్కగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసింది. కొద్ది క్షణాలలో ఏది ఏమైనప్పటికీ అమ్మవారి యొక్క రాక ఆనందదాయకమే. అందరూ కన్నుల కండుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాగాళి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము. సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి. మంత్రాలు చెబుతూనే ఉన్నారు. మంత్రాలతో పాటు 7 జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది. వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణలతకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల ఆవాహన జరుగుతుంది. ఆవాహన జరగడం చాలా విశేషం. వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజా మొదలు పెట్టాడు. బాగో నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. హలో హలో మైకులు ఆన్ చేయాలి, మైకులు ఆన్ చేయాలి. ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు. అమ్మవారి యొక్క దృష్టి ఎదురుకుండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి, అందరూ చూడగలగాలి. చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం. కాబట్టి నిశంగా ఉండాలి. గాజా కొట్టాలి, గాజా కొట్టాలి, గాజాలు. సరిగా కొట్టు. ముందుకురా, ముందుకురా, ముందుకురా. గాజా కొట్టు, కొట్టు, చాలా కూడా కొట్టు, కొట్టు. ఓం నమః శివాయ.